సో గైజ్ నిన్న మొత్తానికి హైదరాబాద్లో మొదలయ్యి హైదరాబాద్ నుంచి కోల్కతా వెళ్ళి కోల్కతా నుంచి గ్వాన్జో సదర్న్ చైనా వెళ్ళి అక్కడ 4 గంటలు బ్రేక్ తీసుకొని అక్కడి నుంచి చైనా రాజధాని బెయిజింగ్ వెళ్ళి అక్కడ ఒక 9 గంటలు బ్రేక్ తీసుకొని అక్కడి నుంచి 12 గంటల సేపు శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ 3 గంటలు బ్రేక్ తీసుకొని అక్కడి నుంచి ఇంకో 5 గంటలు వాషింగ్టన్ డీసీ వచ్చి అక్కడి నుంచి ఊబర్ తీసుకొని మళ్ళీ 2 గంటలు ఇంటికి రాత్రి 4 గంటలకు వచ్చాను. ఆ వీడియో మొత్తం నా జర్నీ అంతా చూశాను, ఒకవేళ ఆ వీడియో మిస్ అయింటే డెఫినెట్గా మీరు చెక్ చేయొచ్చు యూట్యూబ్లో. ఆ తర్వాత సక్సెస్ఫుల్గా నా యానివర్సరీ రోజు కొంచెం లేటు, యానివర్సరీ అర్ధరాత్రి 12కి బయలుదేరుతుంది, కొంచెం లేటు 4 గంటలు లేటు 4:15 AM అయితే మొత్తానికి వచ్చేసాను. సో యానివర్సరీ నాడు ఉన్నాం. సో ఇప్పుడు నేను అనుష్క స్వాతి సర్ప్రైజ్ ఏంటో ఆ స్వాతి సర్ప్రైజ్ తీసుకోవడానికి వచ్చాం. సో ఈ వీడియో మొత్తం చూడండి, మీకు సర్ప్రైజ్ స్వాతి రియాక్షన్ ఏంటి, స్వాతి సర్ప్రైజ్ అయిందో లేదా, ఏంటి ఆ సర్ప్రైజ్, అవన్నీ మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఓకేనా, లెట్స్ గో ఇంటు ద వీడియో. రియల్ సర్ప్రైజ్ కోసం బయటికి వెళ్తాను కాబట్టి అను నా బంగారు తల్లి. ఓకే స్వాతి, లాస్ట్ అండ్ ఫైనల్ గిఫ్ట్, పెద్ద గిఫ్ట్ ఏంటంటే హౌస్ కీస్. ఈ హౌసా చూడండి, గిఫ్ట్ కార్డ్ చూడండి. గుడ్ మార్నింగ్ గాయ్స్. మొత్తానికి నిన్న వీడియో ఆపేసాను, సర్ప్రైజ్. మొత్తానికి కష్టపడి ఇన్ని గంటలు ట్రావెల్ చేసుకొని రాత్రి వచ్చి కరెక్ట్గా యానివర్సరీ రోజు అయితే వచ్చేసాను. యానివర్సరీ 12 AM మిడ్ నైట్ స్టార్ట్ అయింది, నేను వచ్చేసరికి 4 అయింది. కాకపోతే యానివర్సరీ వచ్చేసాం. ఇప్పుడు నేను అనుష్క కలిసి బయటికి వెళ్తున్నాం. అనుష్క కూడా వచ్చింది మాకు విష్ చేయడానికి. 25వ యానివర్సరీ నెంబర్ ఎంత అనుకుంటున్నారు కదా. ఇప్పుడు నేను అనుష్క ఒక దగ్గరికి వెళ్తున్నాం. చాలా 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 ఇంపార్టెంట్. ఈ వీడియో చూడండి. అనుష్క నువ్వే డ్రైవ్ చేయాలమ్మా. పద 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 పద. హైవే కదా, పద. సో ఒకసారి కార్లో వెళ్ళాక చెప్తాను ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని. ఓకేనా. డెడ్ లైన్కి నేను వచ్చేయగలిగాను. నేనేదో వీడియోలో తమాషా చేశాను, మా ఆవిడ నాకు డెడ్ లైన్ ఇచ్చే సీన్ లేదు. నేను వినే టైప్ కూడా కాదు, అది మీకు అర్థమై ఉంటుంది. 25వ యానివర్సరీ తెలియని వాళ్ళకి నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది రావాలని. ఇదిగోండి నేను కూడా కొత్త బట్టలు కొనుక్కున్నా, మానిసన్ బ్రాండ్ నేమ్లు కొన్నాం, కానీ మంచి షర్ట్ మంచి ప్యాంట్ కొనుక్కున్నా. అనుష్క వచ్చేసింది. అనుష్క ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్ ఎలా ఉందమ్మా? గట్టిగా మాట్లాడమ్మా. బాగుంది కాదు, బాగుందా? సో అనుష్క వచ్చేసింది. అనుష్క స్కూల్ బాగుందా? బాగుంది. ఇంటర్న్షిప్స్ ఏమైనా ట్రై చేస్తున్నావా? వస్తుంది ఏదైనా మంచిది? ఫస్ట్ ఇయర్ కి ఇంటర్న్షిప్స్ వస్తాయమ్మా? సో ఇంటర్న్షిప్స్ కి అనుష్క ట్రై చేస్తుంది. ఫస్ట్ ఇయర్ కి ఇంటర్న్షిప్ అంత ఈజీ కాదు. యూజువల్ గా 3rd ఇయర్ 4th ఇయర్ సెకండ్ ఇయర్ కి ఇస్తుందా? సెకండ్ ఇయర్ 3rd ఇయర్ 4th ఇయర్ ఫస్ట్ ఇయర్ కి అనుష్క ఇంటర్న్షిప్ ట్రై చేస్తుంది. ఎవరైనా మన వీడియోలు చూసిన పెద్ద వాళ్ళు ఎవరైనా ఉంటే, పెద్ద సిఇఓలు సిఐఓలు అనుష్కకి ఇంటర్న్షిప్ కావాలంటే జార్జియా టెక్ లో కంప్యూటర్ సైన్స్ చేస్తుంది, మాకు కమ్యూనికేట్ చేయండి. ఓకేనా. మీరు ఇవ్వకపోతే ఏం పర్లేదు, అంత డెస్పరేట్ ఏం లేవు కాబట్టి జస్ట్ పుట్టింగ్ ద వర్డ్ అవుట్. సో మొత్తానికి వచ్చేసాం. ఇప్పుడు నేను అనుష్క కలిసి స్వాతి కోసం ఒక పెద్ద సర్ప్రైజ్ అయితే కొన్నా. ఆ సర్ప్రైజ్ ఏంటో మీకు కూడా లేటర్ ఇన్ ద వీడియో తెలుస్తుంది. ఇప్పుడు నేను రివీల్ చేయను. ఆ సర్ప్రైజ్ తీసుకోవడానికి వస్తున్నాను. సో అనుష్క ఏం చెప్పిందంటే, నాన్న నాకు స్టార్ బక్స్ కొనాలనుంది, వస్తావా అంది. నేను అన్నా. సో అనుష్కకి మెలిగే చెప్పాను, అమ్మ ఫోన్ తీసుకొచ్చాను. ఎందుకంటే మేము టెస్ట్లో వెళ్తున్నాం కదా, ఆవిడ అన్ని ట్రాక్ చేస్తుంది. ఇద్దరు తండ్రి కూతురు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏం చేస్తున్నారు, నన్ను ఎందుకు తీసుకెళ్లేదు, ఈ క్యూరియాసిటీ ఎక్కువ మా ఆవిడకి. అందుకని దాని ఫోన్ కూడా తెచ్చేసాం. అనుష్క ఏమో, అనుష్క స్టీలింగ్ is bad and you stole her phone. You told me to. So if I tell you to murder somebody, you'll murder somebody? So Anushka did a bad thing. She stole her mom's phone. సో తెచ్చేసాం. ఇప్పుడు నేను అనుష్క కలిసి వెళ్ళి ఆ పెద్ద సర్ప్రైజ్ ఏంటో, నేను ఆల్రెడీ రాత్రి ఒక డైమండ్ రింగ్, తర్వాత ఒక నెక్లెస్ కొన్నా, అష్టలక్ష్మి గోల్డ్ది. పెద్ద ఎక్కువేం కాదు, కొంచెం. అష్టలక్ష్మి ఎంతో, ఎన్ని గ్రాములు, 50 గ్రాములు 60 గ్రాములు ఎంతో ఉంది నాకు కరెక్ట్ తెలియదు, కానీ వైజాగ్లో వెళ్ళి కొన్నాను లాస్ట్ మినిట్ వి అనే షోరూంలోని. అష్టలక్ష్మిది. అది పెద్ద విషయం కాదు. ఇప్పుడు పెద్ద సర్ప్రైజ్. ఆ పెద్ద సర్ప్రైజ్ ఏంటో మీకు కూడా సర్ప్రైజ్ కాబట్టి ఆ సర్ప్రైజ్ ఏంటో తర్వాత చూపిస్తా. చాలా చాలా పెద్ద సర్ప్రైజ్ ఇప్పుడు దాకా. అంటే ఇదే పెద్ద సర్ప్రైజ్ నేను 2017లో స్వాతికి చేశాను, మళ్ళీ ఇప్పుడు రెండోసారి. ఓకేనా. సో ఇప్పుడు నేను అనుష్క వెళ్ళి ఆ సర్ప్రైజ్ ఏంటో ఇప్పుడు మీరు వీడియో వాచ్ చేస్తూ ఉండండి, మీకు తెలిసిపోతుంది ఇంకా 2-3 నిమిషాలు. సో కీప్ వాచింగ్, లేకపోతే ఆ సర్ప్రైజ్ ఏంటో మీకు తెలియదు. అనుష్క, you think it's a good surprise? Yeah. Is it a deserving surprise? Yeah. అవునా? Yeah. I'm so happy. నువ్వు ఉండవు కదా సర్ప్రైజ్ వాడడానికి.
Huh? You won't be here in Richmond now to use the surprise, so I'm so happy. Because you'll make it kompu. No. You made సో స్వాతి సర్ప్రైజ్ తీసుకోవడానికి అయితే వచ్చేసాం. ఎక్కడికి వచ్చా ఇంకా సస్పెన్స్ నేను ఉంచలేను కాబట్టి మీకు రివర్స్ తిప్పుతాను. ఆ సర్ప్రైజ్ ఏంటో తెలిసిపోతుంది. అనుష్క, హౌ ఇస్ ద సర్ప్రైజ్? Good. ఓకే, తిప్పుతున్నా, మీకు వీడియో తెలిసిపోద్ది. ఇదిగోండి, అది స్వాతికి పెద్ద సర్ప్రైజ్ ఇవ్వడానికి మన ఫేవరెట్ టెస్లా షోరూమ్. అమెరికాలో ఉంటున్నాం కాబట్టి ఐ ఆల్సో బిలీవ్ ఇన్ బయింగ్ అమెరికన్ స్టఫ్. సో అదిగోండి, అమెరికన్ ఏం కొంటున్నాము అన్నది లోపలికి వెళ్ళి చెప్తాను. ఓకేనా? టెస్లా షోరూంలోకి అయితే వెళ్దాం. ఇంతకుముందు ఇది చూపించడం లేదో నాకు తెలియదు కానీ ఏం కారం ఇది భలేగా ఉంది. దిస్ ఇస్ మోడల్ ఎక్స్. ఓకే, చెప్పు, ఎలా చెప్పగలవు మోడల్ ఎక్స్కి మోడల్ వైకి తేడా? ద హ్యాండిల్స్ టుగెదర్ ఇస్ మోడల్ ఎక్స్. అర్థమైందా? సో ఇదిగోండి, ఇది మోడల్ ఎక్స్. సో టెస్లా షోరూంలోకి వెళ్ళి మీకు ఒకసారి లోపల చూపిస్తే ఎలా ఉంటుంది. మనం ఏదో కొన్నాం, అది డెలివరీ తీసుకోవడానికి వచ్చామాట. సో ఇదిగోండి, రకరకాలు డెమో డ్రైవ్ మధ్యలో చూసారా, SEXY సెక్సీ, అది ఆయన పెట్టాడు. ఇది నో మోడల్ S is S, మోడల్ 3 ఇఫ్ యూ రివర్స్ ఇస్ E, మోడల్ X, మోడల్ Y, సెక్సీ. దట్స్ ద ఐడియా. That's really smart. యూ డింట్ నో? సో సెక్సీ, ఇది మోడల్, మధ్యలోని సైబర్ ట్రక్. సో అదిగోండి, కారు భలేగా ఉంది. ఇదేంది మోడల్ వైయా? అనుష్క, కమ్ స్టెప్ ఇన్. మోడల్ వై యూ కెన్ సీ. యూ హెవ్ సీన్ మోడల్ వై? సో నైస్. ఇది మోడల్ వై మొత్తం అంతా పైన చూసారు కదా. సో ఇది బాగుంది కదా, రెడ్ ప్రాక్టికల్ కాదని తీసుకోలేదు. అనుష్క, వుడ్ యూ హ్యావ్ ప్రిఫర్డ్ అ రెడ్ కలర్ కార్? వుడ్ యూ హ్యావ్ ప్రిఫర్డ్ అ రెడ్ కలర్ కార్? No, I don't like ఐ డోంట్. కూర్చుంది లోపల. ఓ, చాలా తేడా మన కొన్న కార్కి దీనికి చాలా తేడా. Which one do you like better? ఆఫ్ కోర్స్ దిస్ వన్. Then why did you get this one? నో, మోడల్ 3 వర్సెస్ మోడల్ వై. Oh, I thought you were saying the new car. Oh. ఇవన్నీ రెడ్ కలర్ బాగుంది, కానీ రెడ్ కలర్ ఇనీషియల్గా బాగుంటుందమ్మా, తర్వాత నచ్చదు. ఇదిగోండి. సో మన స్వాతి సర్ప్రైజ్ ఏంటి? ఇంకా సర్ప్రైజ్. మీరు అనుకుంటున్నారా కార్ అని? లేదు, కార్ సీట్లు కూడా అవ్వచ్చు, సీట్ కవర్స్ అయి ఉండొచ్చు. ఇస్ సీట్ కవర్స్ దట్ వే బై? మేబీ, డోంట్ నో. ఓకే, చూడండి, టెస్లా కొత్తగా తెచ్చింది, టెస్లా బాట్. చూసారా, రెడీ అయిపోతుంది. ఇది చూడండి, ఏమంటే హ్యూమనాయిడ్ రోబో డిజైన్ టు కంప్లీట్ జాబ్స్ దట్ ఆర్ రిపిటేటివ్, బోరింగ్ ఆర్ డేంజరస్ అంట. ఇది చూడండి, హ్యూమన్ టూల్స్, క్యారీ ఆబ్జెక్ట్స్, వర్క్ ఇన్ ఫ్యాక్టరీస్ వచ్చేస్తుంది. చూసారా? వావ్, చూడండి ఎలా ఉందో. ఈ చేతులు అన్నీ పర్ఫెక్ట్ పనిచేస్తున్నాయి చేతులు. చూడండి. వావ్. సో టెస్లా టేకింగ్ వరల్డ్ ముందుకు తీసుకెళ్ళిపోతుంది. ఇంకా చూడండి, అనుష్క చెప్తే దానికి తెలియదు ఉంది. నేను ఎప్పుడో ఫిగర్ అవుట్ చేశాను అసలు టెస్లాలో ఎందుకు అలా పెట్టారని. S3XY, SEXY సెక్సీ అన్నమాట. ద మోస్ట్ అమెరికన్ మేడ్ కార్స్ ఆర్ సెక్సీ. వి అగ్రీ. Oh, it says it up there. నథింగ్ లైక్ టెస్లా. మీరు చైనాలోని కార్స్ గురించి చెప్పచ్చు, చూడడానికి బాగున్నాయి, కాకపోతే మాకు ఇక్కడ దొరకవు కదా. ఇది సిల్వర్ అమ్మా అనుష్క, ఇది సిల్వర్ కలర్. ఇది నీకు ఇష్టం సిల్వర్? I like red better. అవునా? నాకు సిల్వర్ అసలు నచ్చదు, రెడ్ కూడా నచ్చదమ్మా. రెడ్ చూడడానికి బాగుంటుంది Red కానీ. looks good. I just. సో ఇదిగోండి గైస్, మొత్తానికి సర్ప్రైజ్ మీకు చూపించిన టైం వచ్చేసింది. ఎప్పుడు ఆర్డర్ ఇచ్చాను, స్వాతికి తెలియకుండా కొత్త యాప్ క్రియేట్ చేసి అనుమానం రాకుండా రెండిటితోని, ఇప్పటికీ తెలీదు. ఇదిగోండి, స్వాతికి న్యూ సర్ప్రైజ్. మన టెస్లా మోడల్ వై తీసుకున్నా. మోడల్ ఫోర్ వీల్ లేదని కంప్లైంట్ చేస్తుంది. 20 ఇంచుల 20 ఇంచ్ వీల్స్ తీసుకున్నా. మామూలుగా అయితే 17 ఇంచ్ 19 ఇంచ్ కదా. సో బిగ్గెస్ట్ వీల్స్ ఇవి ఉన్న వాటిలో. సో ఇది గైస్ మన సర్ప్రైజ్ స్వాతికి. మన చూడండి, ఇది నైట్ చూపిస్తాను మీకు ఎంత బాగుంటుందో. మొత్తం అంతా సెట్. రవిజీ మన పేరు. వెల్కమ్ టు అవర్ న్యూ టెస్లా. ఫ్రంట్ బ్యాక్ అన్నీ ఒక్కసారి స్వాతికి డెలివరీ చేశాక. అనుష్క, వాట్ ఈస్ ద ప్లాన్? హౌ డు వి సర్ప్రైజ్ అమ్మ? తెలుగు చెప్పు. నీకు వచ్చినట్టు. Their neighborhood lo park chair. వేరే నeighborhood లో పార్క్ చేయాలి. And then lunch తీసుkum tonu. లంచ్ తీసుకుంటామని చెప్దాం. గట్టిగా మేడం. And then Carlo pick up చేస్తాము. కార్లో పికప్ అంటే Like mama come outside. మన కార్లో వెళ్ళి అక్కడ చేద్దాం. ఓకే, సో సర్ప్రైజ్ ఇది అనుకుంటున్నాం. ఇదిగోండి, మోడల్ వై స్వాతికి న్యూ సర్ప్రైజ్.
మన కార్లు ఆ రెండు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం ఇది వచ్చాక ఒకసారి. సో నా దగ్గర బ్లాక్ ఉంది, బ్లూ ఉంది కాబట్టి ఇది సర్ప్రైజ్ ఇచ్చినమాట. రెడ్ ఏమో మాకు ఇనీషియల్గా నచ్చుతుంది, తర్వాత నచ్చదు. సో ఇప్పుడు టెస్లా పూర్తిగా చూడండి వెనకాల ఎలా ఉందో, పూర్తిగా అప్గ్రేడ్ అయిపోయింది. లోపల బయట కత్తిలా తయారైంది అది. సో కొత్త కీస్ అయితే వచ్చేసాయి. సో ప్రస్తుతానికి ఈ ఫోన్కి ఇంటర్నెట్ లేదు, ఎలా వాడాలో తెలియదు నాకు. ఈ కీస్ అయితే మనం పట్టుకొని వెళ్ళాలి. సో ఇది సో అనుష్క చెప్పిన అడ్వైజ్ ఏంటంటే మన నైబర్హుడ్ పక్క నైబర్హుడ్లో పార్క్ చేసేసి మేమిద్దరం రిటర్న్ కార్లో వెళ్ళిపోతాం, రెడీ అవ్వు లంచ్కి వెళ్దాం అని చెప్పి అక్కడ ఇది కీస్ ఏమో ఇలాగ గిఫ్ట్ ఇస్తామంట ఒక ఆన్వెల్ప్లో. అనుష్క వి నీడ్ టు గెట్ అన్ ఆన్వెల్ప్ తల్లి. Okay. Okay. I have. I'll go and get an envelope. ఓకే గైస్, కొత్త కార్లోకి వచ్చేసాం. ఎక్స్ప్లోర్ యువర్ మోడల్ వై అంటుంది. అనుష్క స్టార్ట్ చేయి, అన్ని మనం వీడియో చేద్దాం. మూవ్ ద స్లైడర్ టు అడ్జస్ట్ ద సీట్ పొజిషన్. ఓకే, జస్ట్ చూపిస్తుంది. నెక్స్ట్ ఏంటి? Side mirrors. ఓకే, Do you want me to do for me? యా అలా కదా, ఆటో పెట్టి పోనీ తర్వాత చేయొచ్చులే, ఫస్ట్ ఏసీ తగ్గించడం. సో మొత్తం బేసిక్గా సెటప్ అంతా చూపిస్తుంది. మనం కనిపిస్తున్నాం, వీళ్ళకేం కనబడట్లేదు, ఓన్లీ రిఫ్లెక్షన్ కనబడుతుంది. ఓకే, ఏంటది? Navigation. ఓకే, సో వి హావ్ FSD ఫస్ట్ మంత్. Charging location. Status bar. ఓకే, మొత్తం అంతా సెట్ చేస్తున్నాం. Temperature control. ఇది మీకు అలాగా కనబడట్లేదు కాబట్టి Wait, I'm gonna turn this AC. ఫ్యాన్ స్పీడ్ తగ్గించాం. రిఫ్లెక్షన్ వస్తుంది, అనుష్కది నాది రిఫ్లెక్షన్ వస్తుంది కాబట్టి మీకు కనబడట్లేదు. ఎనీవే, You know that, right? సో మొత్తం అంతా డెమాన్స్ట్రేషన్ ఇచ్చింది అనుష్క తల్లి. ఫస్ట్ డ్రైవ్, I'm scared. నా కూతురు ఫస్ట్ డ్రైవ్, నేను కాదు. సో అంత మంచిగా ఉన్నా నేను, నీకు ఇచ్చాను ఆపర్చునిటీ. How do I use this car? ఐ డోంట్ నో. స్టార్ట్ సెల్ఫ్ డ్రైవింగ్. Wait, I don't want to self. Oh, I need to put the key card. సెల్ఫ్ డ్రైవింగ్ చూసారు కదా. Now turn right onto Stillman Parkway. సో అదిగోండి నేను మన నైబర్హుడ్కి తెచ్చి ఇక్కడ పార్క్ చేసేసాను ఇంటి దగ్గర. సో తర్వాత స్వాతిని తీసుకొచ్చి ఇలా వెళ్దామని దీనికి ఏవో ఈ ఎన్వలప్లో కార్డ్స్ పెట్టాను, టెస్లా కీ కార్డ్స్. సో తర్వాత దానికి సర్ప్రైజ్ ఇస్తామంట. ఇదిగోండి మన కొత్త కారు గ్రే. సో బ్లూ, బ్లాక్ అండ్ గ్రే అవునా. మొత్తం మీకు లోపల ఫీచర్స్ చూపిస్తా. ఈవినింగ్ లైటింగ్ అంతా కత్తిలా ఉంది. ఈ జూనిపర్ మోడల్ అని మొత్తం మార్చేశారు. ఇదిగోండి మన డ్రైవర్ ఇవాళ. అనమ్మా, థ్యాంక్ యూ ఫర్ డ్రైవింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆల్ ద వే ఫ్రమ్ అట్లాంటా తల్లి. You're welcome. థ్యాంక్ యూ. సేమ్ బాబు. స్వాతి, అసలు ఆ ప్లాంట్ ఏంటి చచ్చిపోయిందా? గుబురుగా ఉండేది. ఇది ఒకసారి దేవుడి పాటలు ఆపిస్తున్నా కదా, నేవా నాకు బోర్ కొడుతుంది. అది సరే, నువ్వు తొందరగా రెడీ వెళ్దాం. ఈ దేవుడు అది తీవా పాటలు. సో మా 25th యానివర్సరీ. సో స్వాతి అతలా మొహం పెట్టింది. అన్ని గల్ఫ్లోని మిస్ అయిపోతుంటే, ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతుంటే మొత్తానికి ఎంత కష్టపడి వచ్చానో మీకు తెలుసు. మొత్తం ప్రపంచం అంతా తిరిగి వచ్చాను. ఎంత టైర్డ్ అయిపోయానంటే అంత టైర్డ్ అయిపోయాను. సో హ్యాపీ యానివర్సరీ స్వాతి. 25 ఏళ్ళు నిన్ను భరించినందుకు నాకు అందరూ కంగ్రాట్స్ చెప్పండి. ఎవరిని భరిస్తున్నారో అందరికీ తెలుసు. సో 25 ఏళ్ళు భరించాను అనుష్క మీ అమ్మని. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. సో హ్యాపీ యానివర్సరీ నాడు 25వ యానివర్సరీ కాబట్టి చిన్న గిఫ్ట్లన్నీ. నేను మిడిల్ క్లాస్ అంతే, కన్నా ఎక్కువ. అనుష్క, యూ డింట్ సీ అవర్ వెడ్డింగ్, సో యూ కెన్ సీ us getting married. దగ్గర చూపించు రింగ్. కనిపిస్తుందా? Yeah. గుడ్డా? Yeah. చిన్న రింగ్ అంతే, నేను అంతకన్నా ఎక్కువ ఎఫర్ట్ చేయలేను. బాగుందా? యా. నెక్స్ట్ ఇది యూజువల్గా నేను 5 నిమిషాల్లో జ్యువెలరీ కొంటాను. వైజాగ్లో నేను బోనాతో వెళ్ళాను. వీళ్ళ అమ్మని ఇన్వాల్వ్ చేశాను. వాళ్ళ అమ్మని పెట్టాను కాబట్టి నాకు 45 నిమిషాలు పట్టింది. వాళ్ళ అమ్మని మొత్తం చెకింగ్. వాళ్ళ అమ్మ ఏమందంటే స్వాతి ఎల్లో ఉంటే వేసుకోదు అని యాంటీ కొనిపించింది. మొత్తానికి కొన్నాను. ఇట్లా అనుష్క దగ్గర చూపించు. ఈ సెకండ్ గిఫ్ట్ స్వాతికి లక్ష్మీదేవి సెట్. కనిపిస్తుందా? చూపించవా? Oh, okay. లక్ష్మీదేవి సెట్. వాళ్ళమ్మ చెప్పింది యాంటిక్ ఫినిష్ అని, యాంటిక్ ఫినిష్ కొన్నాను. మొత్తానికి వేసుకోది. దేవుడి దగ్గర పెట్టాలి ఫస్ట్. నేను ఆల్రెడీ పెట్టాను. ఓ వెళ్ళాను. దేవుడి దగ్గర నెక్లెస్ కూడా దేవుడి దగ్గర పెట్టాలా? చూపించాలి. ఇది వేసుకోవాలా? చైర్ మీద వేసుకుంటారు ఎవరైనా. Oh,
ఎలా ఉంది బాగాలేదన్నా నచ్చలేదన్నా Okay, Mog. యా My అంత క్లోజ్. బాగుందా లక్ష్మీదేవి ఉండు సార్ లక్ష్మీదేవి నువ్వు మరీ ఎల్లో ఇష్యూ ఉంటే స్వాతి వేసుకోదని చెప్పి యాంటిక్ ఫినిష్ అయితే కొన్నాను బాగుందా బాగాలేదా బాగుంది. My అంత క్లోజ్. ఏ బాగానే ఉన్నావు కదా Okay. 25 years old బేబీలా ఉన్నావు కదా సో నీకు అనిపించిందా నేను వస్తానని లేకపోతే స్కిప్ చేసేస్తాను అనుకున్నావా ఫ్లైట్లో చేస్తాను అనుకున్నా. 25 యానివర్సరీలో స్కిప్ చేస్తాను అంటే స్వాతి ఫ్లైట్లు బట్టి కదా, ఫ్లైట్లు లేవు కదా. కానీ ఎంత కష్టపడింది తెలుసా చూడు ఎలాగున్నాయి ముఖం Yeah. నువ్వేమో బాగా గ్లో అవుతున్నావు నేనేమో బాగా టైర్డ్ అయిపోయాను అవును బెంగ మీరు లేరని. సో 2 గిఫ్ట్లు అంతే వెళ్దామా ఇప్పుడు లంచ్కి వెళ్దాం డిన్నర్కి వెళ్దాం Can we make some? ఒకసారి చూయి అనుష్క పొద్దున్న ఆ బర్గండి షర్ట్ వేసుకుంది ఇప్పుడు చూడండి ఎంత క్యూట్గా ఉందో That is. I look good all the time. ఐ నో యూ లుక్ గుడ్ ఆల్ ద టైమ్ పొద్దున్న కానీ ఈ డ్రెస్ బాగుందిరా తల్లి ఈ డ్రెస్ పొద్దున్న వేసుకోవాల్సింది కదరా నవ్ యూ లుక్ సో క్యూట్ సో హేప్ యూ లుక్ లైక్ ఈ తల్లి విను యూ లుక్ లైక్ అన్ అమెరికన్ గర్ల్ ఇన్ ద మార్నింగ్ యూ డింట్ లుక్ లైక్ అన్ But I అమెరికన్ want to look Indian because I'm Indian. ఇండియన్ కాదు అది ఏంటమ్మా షర్ట్ ఇప్పుడు ఎంత బాగున్నావు అమ్మకి నాన్నకి యానివర్సరీ గిఫ్ట్ ఏం లేదా I'm taking you to lunch. రియలీ గిఫ్ట్ కూడా లేదా I'm మాకు taking you to lunch. అవును ఇంత ఉండు నేను నీకు డైమండ్ రింగ్ ఇచ్చాను ఆ పెద్ద నెక్లెస్ ఇచ్చాను flowers కొన్నావు, ఉండు చూడు, ఉండు ఆ పెద్ద నెక్లెస్ ఇచ్చాను నువ్వు నాకేంటి ఇచ్చావు గిఫ్ట్ ఎవరో ఫ్లవర్స్ పెట్టారు. కాదు ఉండు నాకేం గిఫ్ట్ లేదు అయితే నేనే మీకు ఒక పెద్ద గిఫ్ట్. మీరంత క్లోజ్. కెన్ యూ బిలీవ్ Yeah. షీ డెంట్ గివ్ మీ ఎనీథింగ్ Wait, she's the gift, but it is. అండ్ ఐఎమ్ ఆల్సో హర్ గిఫ్ట్ No. నో She's more of a gift to you than you are to her. సో 25 యానివర్సరీకి డైమండ్ రింగ్ ఇచ్చి పెద్ద నెక్లెస్ కొని ఇచ్చితే నాకు ఏ గిఫ్ట్ లేదా Yeah, it's her love. సీరియస్లీ తల్లి కూతులు గొప్పదు పనికి మళ్ళీ నువ్వేంటి ఇచ్చావు గిఫ్ట్ I'm taking you to lunch. నీకు జార్జియా టెక్ ఫీజు నేను కడుతుంటే నాకు లంచ్కి తీసుకెళ్తున్నావా That's very good. That's an experience. ఓ మై గాడ్ ఏది డ్రెస్ చూపించి ఎంత బాగుందా షో ద టాప్ Okay, it's really not that నాట్ deep. దట్ డీప్. కాదు కాదు ఈస్ డిడ్ యూ పుట్ ఇట్ లైక్ దట్ ఆర్ దట్స్ ద స్టైల్ స్టైల్. Style. వెరీ నైస్ చూపించమ్మా ఇట్స్ ఓకే Can we not? కెన్ వి నాట్? ఎందుకమ్మా Please, why are we showing my outfit? ఓకే అదేంటి ఆ రెడ్డిది ఏంటి అక్కడ సింబాబు నువ్వు ఏం గిఫ్ట్ ఇవ్వా ఓకే నో గిఫ్ట్ ఫ్రమ్ స్వాతి నో గిఫ్ట్ ఫ్రమ్ అనుష్క నో గిఫ్ట్ ఫ్రమ్ సింబా సో అందరికీ అన్నీ నేనే ఇవ్వాలన్నమాట నాకు ఎవడైతే ఇవ్వడు అంతేనా అక్కడ కూర్చో వెళ్ళి సింబా He wants me. నేనే కావాలి అడిగి శంబాబాబుకి నేనే కావాలి రోయ్ బంగారు తండ్రికి చిట్టి తండ్రికి Simba, cup. Cup. అనమా కెన్ యూ డ్రైవ్ ప్లీజ్ Okay. యా వెళ్దాం పద వెళ్తున్నా ఎక్కడికి వెళ్తాం బయటికి Cheesecake Factory. ఓకే పద సో అదే ఆ రెడ్ అన్నీ తీవా అక్కడ ఏంటి ఆ లోషన్ అవన్నీ డ్రెస్ మార్చుకుంటానా? వద్దు తీసుకో మళ్ళీ వద్దు టైం అవుతుంది బాగానే లేదు ఎంతకి బాగున్నాయి. ఆవిడకి ఏవి ఇచ్చినా రియాక్షనే ఉండదు బాగానే అట అలా ఉంటుంది సీరియస్లీ మాకు ఓన్లీ లంచ్కి తీసుకెళ్తాను నాకు ఐ థాట్ యుల్ గివ్ మీ Is గిఫ్ట్ that not a good gift? నేను అసలు లంచే తిన్ను Okay, good. ఎప్పుడు వెళ్ళిపోతున్నావు వెనక్కి And I also. Huh? అని అడుగు. వెరీ యూ లీవింగ్ Tomorrow? రేపు వెళ్ళిపోతావా Yeah. ఓన్లీ 1 day విత్ మీ It's not my fault you came late. ఫ్లైట్ లేకపోతే ఎలాగొస్తారు రా తల్లి ఎప్పుడు వచ్చావు పద బయటకు వెళ్దా వదిలే అవన్నీ అలాగే ఇంత మెస్సీగా ఉందో ఇల్లు మీరు మెస్ చేస్తారు వచ్చినప్పుడు ఎంత నీట్గా ఉందో. నేను మెస్ చేశానండి సింబా ఐ విల్ బి రైట్. ఈ వెయిట్ లేండి నువ్వు చేసేస్తున్నావా ఏంటి సింబగడి బెడ్ ఎలాగుంది చూడండి అన్నీ ఫిక్స్ చేయాలి వచ్చి బై ద వే కొత్త జగన్నాథ స్వామి పెట్టాను నిన్నటిది అది నవకళేబర సో పూరిలోనే మారుస్తారు మనం మార్చకూడదా సో చతుర్భుజో జగన్నాథ్ అనమ్మా జై జగన్నాథ్ Jay Jagannath. చేతులెత్తి పైకి Jay Jagannath. ఇలా ఇంకా పైకి Jay Jagannath. గట్టిగా Jay Jagannath. You got the admission in Georgia Tech only because of Jay Jagannath. Only because of this cute Jagannath. Simba, మేము వెళ్ళేసి వచ్చేస్తాం రా ఓకేనా బంగారు తండ్రి లెట్స్ గో రియల్ సర్ప్రైజ్ కోసం బయటికి వెళ్తాం అప్పుడు అను బంగారు తల్లి
నా బంగారు తల్లి. Okay, bud. ఏ డ్రెస్ మార్చావా? వెస్టర్న్ ఎవరైనా ఇండియన్ వెళ్తారా? ఇండియన్ వేసుకోకూడదా? వేసుకోవచ్చు, కంఫర్టబుల్ గా ఉంటుందా అంటే ఇండియన్ లో కంఫర్టబుల్ ఉండదా? ఉంటది. అంటే ఇండియన్ రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు నేను ఇండియన్ పొద్దున్నకి ఇదే డ్రెస్, మధ్యాహ్నం ఇదే డ్రెస్, రాత్రి ఇదే డ్రెస్. ఎన్ని మారుస్తారు మీ ఇద్దరును? ఇది మార్చింది, ఈవిడ మార్చింది, నేను మాత్రం Because we're going to lunch. It's ఎందుకంటే నా ఫేస్ లోనే చాము ఉంది. మీరు బట్టలు వేసుకొని జ్యువెలరీ పెట్టుకోవాలి. నా న్యాచురల్ బ్యూటీ చూసారా ఎంత హ్యాండ్సమ్ ఉన్నాను. మేము పక్కన ఉన్నాం Are we కాబట్టి being- మీకు నా 27-year-old రోడ్ కన్నా యంగ్ ఉన్నాను నేను. Are we being serious right now? ఎవరికి నడుదావు? నువ్వు యంగ్ ఉన్నావు, నేను యంగ్ ఉన్నాను. Yeah, actually. ఆగ్రాలో డ్రైవర్ ఎయిట్ అన్నాడు. మా అక్క అని They అడిగాడు. lied. They were joking. they were joking. You అన్నమా డ్రైవ్ చేయి. can I? నో అన్నమా విల్ డ్రైవ్. Guys, చెప్పు. I'm paying for lunch, by the way. అండ్ హౌ మచ్ ఇస్ గోనా కాస్ట్? Like 70. $70. You eat so much food, so like 70. నేను తింటాను. ఎప్పుడైనా నవ్వుతాడు నేను తింటానంటే. ఐ బేర్లీ ఈట్ ఎనీథింగ్. Can I sit in the front? యా ఓకే. స్వాతి ఇదిగో నీకు ఇంకో గిఫ్ట్. గిఫ్ట్ కార్డా? గిఫ్ట్ కార్డ్ మరి ఇంకేటి ఇస్తారు? ఎటు వెళ్తున్నావే? ఉండండి, దాన్ని డిస్ట్రాక్ట్ చేయొద్దు ప్లీజ్. I'm gonna take a U-turn. Huh? U-turn. But I like going on this thing. It's so fun. అట్లా డెడ్ ఎండ్ అది. Oh, okay, fine. ఇటా Is there? Did mama come? మా అమ్మ కమ్మ. No, I just like driving on this cul-de-sac. Anushka? What? ఎక్కడికి వెళ్తున్నావమ్మా? Who are here? Like, what are you saying? ఎందుకు ఇటు తీసుకెళ్తున్నావు? I just like driving on this cul-de-sac. Anushka. Everyone has issues with చెప్తారా it. క్లియర్ గా? ఏం No, no, చెప్పాలి? wait, please. Who is there? హూస్ దేర్? ఓకే స్వాతి, ఇప్పుడు నీకు నెక్స్ట్ సర్ప్రైజ్. ఓకే, నెక్స్ట్ సర్ప్రైజ్ ఏం తెలుసా? పార్టీ అందరూ వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. ఏంటి? ఇట్రా. నేను వద్దన్నాను కదా పార్టీలో. ఇదిగో ఇదిగో నెక్స్ట్ సర్ప్రైజ్. ఇక్కడ ఆపు. హౌస్ కీసా? ఇది హౌస్ కీసా? ఇవ్వండి నేను. నువ్వు దిగు, కింద దిగేసి తీసుకోదా. ఓకే. ఓకే స్వాతి, లాస్ట్ అండ్ ఫైనల్ గిఫ్ట్, పెద్ద గిఫ్ట్. ఏంటంటే హౌస్ కీస్. ఈ హౌసా? చూడేంటో, గిఫ్ట్ కార్డ్. చూడేంటో ఏంటది? టెస్లా. ఆ, ఏది అసలు? ఎక్కడ ఉంది? అది మందా? మందే, నీకే. మళ్ళీ ఎందుకు? 25th anniversary పెద్ద గిఫ్ట్ ఇవ్వాలి కదా. లాస్ట్ కాదు, మళ్ళీ ఉన్నాయి కదా. ఉంటే పర్లేదు లేదా? ఓ మోడల్ వై. మోడల్ వై. మన పాత అయిపోయి కార్లు. నువ్వు మొన్న నాకు లెక్చర్ పీకింది. మొన్న నాకు లెక్చర్ పీకింది. ఒక కారు కొనవు, ఇల్లు కొనవు, కొత్త కొనవు అన్నీనని. అందుకే అప్పుడు ఐడియా వచ్చింది. ఆహా సరే 25th anniversary సర్ప్రైజ్ చేద్దాం. ఎలా ఉంది? సూపర్. చూడు, ఫుల్ ఎఫ్ఎస్డి తీసుకున్నా. నువ్వేం చేయక్కర్లేదు, అదే వెళ్ళిపోద్ది. లేదు లేదు లేదు. ఏంటి నేనా? నాకా? ఎవరికి? నేను నాకా? నేను మరి ఏం చేస్తావు మేతవి? అవి ఆలోచిద్దాం. కానీ ఇప్పుడు ఏంటి తెలుసా? ఒకసారి లోపల చూపిస్తుందా? ఎఫ్ఎస్డి ఏంటి తెలుసా? నువ్వు అడ్రస్ పెడతావా? నువ్వేం చేయగలవు, అదే డ్రైవ్ చేస్తుంది మొత్తం అంతా. సో అక్కడ పెట్టు, కాల్ ఎక్కడ పెట్టు. అప్పుడే చేసావు. పద అనుష్క, ఇందులో వెళ్దా. కాదు, నంబర్ లేదు కదా. నీకు చూపిస్తుందా ఎలాగో? ఇదిగోండి టెస్లా. మళ్ళీ స్వాతికి అయితే మొత్తానికి సర్ప్రైజ్ చేసాం. దానికి అస్సలు ఐడియా లేదు. In 500 feet. So, U-turn తీసుకుంది. Stone Place. Then your destination will be on the right. సో ఇప్పుడు వెళ్ళిపోతుంది మన ఇంటికి. అది ఇంకోటి తెలుసా అనుష్క? వెన్ యూ రీచ్ ద హోమ్ నో, ఇట్స్ ఆస్కింగ్ యూ వాంట్ గో టు ద పార్కింగ్ లాట్ ఆర్ డ్రైవ్ వే. సీ హియర్. Now turn left onto Cobbler Stone Place. సో ఐ సే కర్బ్ సైడ్ ఫర్ ఎగ్జాంపుల్. చూడండి మొత్తం అదే పార్క్ చేసేస్తుంది, అదే వెళ్ళిపోతుంది. అక్కడ మనుషులు ఉన్నారు, మనుషులు చూసుకొని పక్క వెళ్తుంది. ఇల్లు లొకేట్ Now your చేసింది, destination is on the right. చూపించింది, మన ఇంటి దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం చెప్పానంటే కర్బ్ సైడ్ పార్క్ చేయన్నాను. సో వచ్చేసి కర్బ్ సైడ్ చూసారా, కరెక్ట్గా కర్బ్ సైడ్ పార్క్ చేసింది. ఏమి చేయక్కర్లేదు, అర్థమైందా? అయిపోయింది, నువ్వేం చేయక్కర్లేదు. అదే సెల్ఫ్ డ్రైవింగ్ ఎందుకు తీసుకున్న దానికి ఎక్స్ట్రా ఏమో కదా. స్టెల్త్ గ్రే ఈ బిగ్ వీల్స్ తీసుకున్నా. సో అన్ని అప్గ్రేడ్ అన్నమాట. అన్ని అప్గ్రేడ్. తర్వాత మొత్తం ఎఫ్ఎస్డి. నువ్వేం చేయక్కర్లే, నువ్వు జస్ట్ అలా అడ్రస్ పెట్టేస్తే అదే చూపిస్తాను. నాకు భయం, నేను అక్కడ నువ్వేం చేయక్కర్లేదు. ఉండే అడ్రస్ ఏది? Put your foot on the brake and then. కాల్ పెట్టు, బ్రేక్ ముందుకెళ్ళు. ఓకే బ్రేక్ వేసావా? And then Safe. cycle up for a drive. చూడండి ఎన్హాన్స్డ్ ఎంత బాగుందో. ఇది అమెరికాలో ఉన్న వాళ్ళకి చూపించట్లేదు, ఇండియాలో ఉన్న వాళ్ళకి. అమెరికాలో ఉన్న వాళ్ళు మాకు ఇవన్నీ ఉన్నాయి, మాకు ఇవన్నీ, నాకు లెక్చర్లు పెక్కండి. జస్ట్ చూపిస్తున్నా.
ఇది జస్ట్ మనం రివర్స్లో పెడితే లెఫ్ట్ విండో కనిపిస్తుంది, రైట్ విండో కనిపిస్తుంది, వెనకాల మొత్తం డ్రైవే కనిపిస్తుంది. టెస్లా మాకు ఎందుకంటే ఇంత ఇష్టం అంటే, ఇప్పుడు నేను చూశాను ఇండియాలో కూడా ఎంజీ మారిస్ గరాజ్లోని లేకపోతే చాలా వాటిలోని ఉన్నాయి, కానీ ఇంత ఎఫెక్టివ్గా అయితే ఏం లేవు. సో ఇది మాట స్వాతి సర్ప్రైజ్. ఎలా అనిపించింది సర్ప్రైజ్? పార్క్ చేయి. ఎలాగా? ఇది ఒక్క ఫీచర్ నాకు నచ్చలేదు, ఇక్కడ ఉండేది హ్యాండిల్ అంటే ఇది మనకి అలవాటు అవ్వాలి. ఇంకా కాల్ తీసి సో ఇక్కడ మళ్ళీ బ్రేక్ నొక్కు. సో అలా నుంచు. సో ఇప్పుడు ఇంతకు ముందు ఇక్కడ ఉండే డ్రైవ్ అన్ని ఇక్కడ పెట్టాడు, నాకు ఇది నచ్చలేదు. కానీ ఏం చేస్తాం, ఇది రివర్స్ పెడితే ఇలాగా ఏదైనా అలవాటు బట్టి ఇది డ్రైవ్ అదే 2 సార్లు. సో డ్రైవ్ చేస్తే చూడండి విండో ఎంత బ్యూటిఫుల్ ఉందో. టెస్లాలో ఉన్న ఫీచర్స్ అన్ని నేను చూపించదలుచుకోలేదు, ఎందుకంటే మనం స్టార్ట్ చేసింది 2020లో టెస్లా కార్తోని. దానికి 1 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. ఫస్ట్ వీడియో నేను చేసింది, మళ్ళీ కొత్తగా చూపించలేదు. ఇది కొంచెం సైజ్ పెరిగింది. ఆ తర్వాత Wait, please. ఎలా అనిపించింది సర్ప్రైజ్? నేను చెప్తా, అది బాగుంది. నీకు 0.01% అనే హింట్ ఉందా? 0.0% అంటే ఏదో పెద్దది ఏదో పెద్దది ఇస్తా అని తెలుసు కానీ ఏదో తెలియదు కదా. కాదంటే ఎందుకని అనుకోలేదు, ఇప్పుడు ఎందుకు కొంటామని. అవును, నేను నమ్మవు. నాకు ఎంత ప్రాబ్లం వచ్చిందంటే, మన టెస్లా యాప్ లో కొంటే నీకు తెలిసిపోతుంది, నీ దగ్గర ఉంది కదా. అందుకని నా ఇండియా ఫోన్ టెస్లా యాప్ లో కొన్నా. దానికి ఎంత కష్టమైందంటే, ఇప్పుడు డేట్ నాకు March 6th తీసుకుంటా అన్న, March 6th అవ్వలేదు. సో మొత్తం అన్ని డిలే చేయించాల్సి వచ్చింది, అశోక్ ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చింది, అది చేయాల్సి వచ్చింది, ఇది చేయాల్సి వచ్చింది. మొత్తానికి సక్సెస్ఫుల్ గా చేశా. సో Model 3లో మనకి మధ్యలో అది ఉంది కదా, ఈ రూఫ్ మీద, దీనికి చూడు మొత్తం ఓపెన్. ఓకేనా? సో మళ్ళీ జనాలు ఏమంటారు, ఏదో మోడల్ వెహికల్ గొప్ప అంటే, నేను Model 3 కొన్నప్పుడు 2016-17 అప్పుడు మా ఊర్లోనే టెస్లాలు లేవు. 2016 అట్లీస్ట్ దేశీ కమ్యూనిటీలో. ఇప్పుడు అందరికీ టెస్లా ఉన్నా నాకు తెలుసు. కాకపోతే ఏంటి చేయాలి పెద్ద గిఫ్ట్ అని లాస్ట్ ఇయర్ నేను కాండో కొనేసాను రిచ్మండ్లో. అది ఇయర్ కొందాం అనుకున్నా కానీ మంచి డీల్ వచ్చింది, అది కొనేసాను. అందుకని ఇప్పటికి ఏంటా అని ఆలోచిస్తుంటే, స్వాతి ఒకరోజు ఫిబ్రవరిలో కాల్ చేసి, మొత్తం అంతా ఐస్ షీట్ ఉంది, మన దగ్గర కనీసం 4x4 కూడా లేదు, ఆ కార్ 4 వీల్ డ్రైవ్ లేదు అంది. అప్పుడు అనిపించింది 4 వీల్ డ్రైవ్ లేదని ఈ టెస్లా 4 వీల్ డ్రైవ్ తీసుకున్నమాట. అర్థమైందా? సో 4 వీల్ డ్రైవ్ అయిపోయింది, బిగ్గర్ కార్ అయిపోయింది, కొత్త కార్ అయిపోయింది, హైట్ ఎక్కువ ఉంది. సో ఇది మాట అప్గ్రేడ్. ఇది మాట ఏం చేస్తాం అది ఆలోచించాలి. నువ్వు వరి అవన్నీ నేను చూసుకుంటాను, ఏం చేయాలి, ఎలా చేయాలి, 3 కార్లు ఏం చేయాలని. నేనే హెల్ప్ చేయాలి కదా. నువ్వేం హెల్ప్ చేస్తావు? నేనే మాట్లాడాలి కదా. నువ్వేం మాట్లాడదా? సో అది గైస్. సో సర్ప్రైజ్ బాగుందా? నిజంగా చెప్పు, అస్సలు నీకు ఐడియా ఉందా? సో పొద్దున్న నీ ఫోన్ ఎందుకు తీసుకెళ్ళిపోయావంటే, నేను అనుష్కది నేను ఎక్కడికి వెళ్తున్నాను నువ్వు మానిటర్ చేస్తావు నాకు తెలుసు, అందుకే నేను ఫోన్ తీసేసుకొని సో నేను 3 గిఫ్ట్లు ఇచ్చాను. డైమండ్ రింగ్, నెక్లెస్, ఈ పెద్ద కారు. నువ్వు నాకేమి ఇచ్చావు చెప్పు ఒకసారి. పెద్ద కార్ మీరే డ్రైవ్ చేస్తారు. ఇది నేను ఎందుకు డ్రైవ్ చేస్తాను? లేదు, కార్ నీదే, నేను డ్రైవ్ చేయను. సో నాకేంటి గిఫ్ట్ ఇస్తున్నావు చెప్పు. మేమే మీకు పెద్ద గిఫ్ట్ అనుష్క ఇచ్చాను, ఇంకేంటి కావాలి? చూసావా అను, ఇదేమో నాకు లంచ్ ఇస్తుందట. What? That's such a good. ఇంతకుముందు లెటర్ రాసేది, లంచ్ కూడా కాదు. Because you didn't like letters, so I can. నాకేం అవసరం లేదమ్మా, ఊరికే అంటున్నా, ఏదో పిక్ చేయాలంటున్నా. నాకు ఎందుకు Well, కావాలి? I'm giving you lunch because I have a gift card. So ఏం గిఫ్ట్ కాదు. She earned that. Cheesecake Factory, but I earned this. ఓకే, వెనకాల చూసావా? ఓకే, Yeah, ఒక్కసారి you వెనక్కి వెళ్తాం, Okay. చూపిస్తాను. ఓకే బాయ్. సింబగాడు చూడండి అలా వాచ్ చేస్తున్నాడు మేము బయట ఉంటే. బుజ్జి తండ్రి ఏంట్రా చూస్తున్నా సింబ బాబు, ఏం చూస్తున్నావు రా బంగారు తండ్రి? చూడండి అలా చూస్తున్నాడు. ఒకసారి వెనక్కి రా స్వాతి, ఏంటి వెనకే కంట్రోల్స్ వచ్చాయి చూడు, ఇప్పుడు ఇంతకుముందు లేవు కదా. అబ్బా చాలా స్పేషియస్ ఉంది వెనకాల. అనుష్క, నువ్వు నాన్న అది అడ్జస్ట్ చేసి అంటే నేను వేసి ఏం కదా నీకు, అన్ని ఇక్కడ నేను చూసుకోవచ్చు. And then you can do music. ఓ మ్యూజిక్ కూడా ఉందా? Yeah. Send- And send- you can watch a game. గేమ్స్ ఉన్నాయా? యూట్యూబ్ నిజంగా పనిచేస్తుందా చూడు. అవునండి, వైఫై రవి తెలుగు ట్రావెల్ పెట్టు అంటే జస్ట్ టు సీ. పనిచేస్తుంది. లేదు, సర్చ్ అది ఉందమ్మా, పనిచేస్తుంది. యా, కూల్ కదా. నెట్ఫ్లిక్స్ కూడా. నెట్ఫ్లిక్స్ అది చూడు ఒకసారి. Isn't turn the volume on. ఇది వాల్యూమ్ ఎక్కడ? సో ఇదిగోండి మన ఛానల్లో వెనకాల కూర్చొని చూసుకోవచ్చు, కానీ ఈ స్క్రీన్ చిన్నది కదమ్మా చూడడానికి, బట్ ఇట్స్ బెటర్. సో నెట్ఫ్లిక్స్ చూసుకోవచ్చు, అన్ని చూసుకోవచ్చు బ్యాక్ లో. సో బ్యాక్ లో మాకు ఎన్హాన్స్ ఏంటంటే, ఇంత ముందు లేని కార్లో రిక్లైనర్స్ ఉన్నాయి. ఇంకేంటి ఉన్నాయి చూడతా తల్లి, ఇది ఆపేసి. ఇంకేంటి ఉన్నాయి చెప్పు. అనుష్క స్టార్ బక్స్ లో ఇదేదో పెద్దది ఆర్డర్ ఇచ్చింది. ఏంటి ఆర్డర్ ఇచ్చా? $6 డ్రింకా?
సో టెస్లా కొత్తది జూనిపర్ మొత్తం స్లీక్ లైన్స్. సో వెనకాల ఎలా ఉంది చూద్దాం లైట్లు. ఇవ్వండి మొత్తం స్లీకీ ఉంది. లోపల ఎలా ఉంది చూద్దాం లైట్లతోని. అనుష్క చెప్పింది ఇక్కడ ఇవి మార్చొచ్చు. ఓ ఇవన్నీ ఈ లోపల ఇవి పెట్టాడా. ఏంటి సో ఇదిగోండి నాకు కొత్త కారు కదా, లోపల అంబియంట్ లైటింగ్ అన్ని అప్గ్రేడ్స్. సో ఇది మొన్న డాలస్లో కూడా చూసాను, మోడల్ 3లో కూడా ఉంది. సో అది ఇక్కడ ఏ కలర్ కాబట్టి ఆ కలర్ మార్చుకోవచ్చు. ఇదిగోండి ఇలా ఉందా. అను చెప్పిందా? అను చెప్పలేదు, నేనే ఫేవరెట్ చేశాను. గ్రీన్ అయితే గ్రీన్, రెడ్ అయితే రెడ్, బ్లూ అయితే బ్లూ. ఇలాగా గ్రీన్ బాల్. గ్రీన్ నువ్వు గ్రీన్ పెట్టుకో. సో వైట్ కావాలంటే వైట్, అలా అంబియంట్ లైట్ అన్నీ తీసుకోవచ్చు. చాలా బాగుంది యాక్చువల్లీ జూనిపర్. సో గుడ్ డెసిషన్ నీకు గిఫ్ట్ ఇవ్వడం. మనకి మన ఇచ్చుకున్నాం. నేను నాకివ్వలేదు, నీకే ఇచ్చాడు. యాక్సిడెంట్ లైట్స్ ఇంకా ఒక్కొక్కటి చూస్తున్న కొద్దీ చెప్తుంటాను. నాకే తెలియదు. ఈ లైట్లు మాత్రం ముందుకు చూడండి ఎంత. అది టైం పడుతుందేమో ఫిగర్ అవుట్ చేయడానికి అన్ని ఒకసారి. ఒక్కొక్కటి చూడొచ్చులే, పెద్ద అవసరం. సో ఇది మాత్రం ఒక్కటి డిసడ్వాంటేజ్. ఇక్కడ ఉండే కంట్రోల్స్ ఇప్పుడు ఇక్కడ వెళ్ళాలి. ఏది చేయాలన్నా డ్రైవ్ చేయాలంటే ఇది ముందుకు వెళ్ళాలి చేయాలి. ఆ తర్వాత ఎమర్జెన్సీ ఇక్కడ ఉన్నాయంటే అక్కడ, అంటే ఇది లాక్ అయిపోతే అని అర్థమైందా. సో ఇదేమో వెనక్కి రివర్స్. కానీ రివర్స్లో చూడండి నైట్ టైం కూడా ఎంత బాగా ఉంది, పూర్తి కనిపిస్తుంది, ఎంత క్లియర్గా ఉంది. అసలు ఏమి యాక్సిడెంట్ అవడానికి ఛాన్స్ లేదు. ఇంకా ఎంత నీట్గా కనిపిస్తుందో ఆ నైట్ కూడా. బెల్ట్ వేసుకోలేదా? టింగ్ అంటే నేను వేసుకున్నాను, మీరు వేసుకోలేదు. డోర్ వేయలేదు సరిగ్గా. సో మొత్తానికి లాస్ట్కి ఒక కొత్త కార్ అయితే కొన్నాం. సో అదే అంటుంది ఈ మధ్యన దేనికి డబ్బులు ఖర్చు చేయవని. నేను ట్రావెల్కి అయిపోతున్నాను డబ్బులన్నీ అని. సరేలే అన్నీ అందరూ ట్రావెల్ అవి చేయకుండా ఇల్లు అప్గ్రేడ్లు అవి ఇవి చేస్తారు కదా. సో సరే మనం అన్నీ అది చేద్దాం ఇది చేద్దాం అని దీంతో మొదలెట్టాం. ఇప్పుడు నెక్స్ట్ ఇల్లంతా రీమోడల్ చేసేస్తా. సో అది ఏమో కొత్త ఇల్లు కొనొద్దు అంటుంది. నాకేమో కొత్త ఇల్లు కొనుక్కుందాం ఉంది. సో కాబట్టి ఉన్నదే మొత్తం రీవ్యామ్ చేసి అంతా కొత్త చేసేస్తాం అన్నమాట. అది ఈ ప్లాన్ నెక్స్ట్ 2-3 months. సో ఎఫ్ఎస్డి ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ ఎంత గ్రేట్ ఉందంటే, ఇదిగోండి కారు బయట నుంచి వచ్చి లోపల గరాజ్లో అంటే ఇక్కడ డ్రైవేలో పెట్టింది. అసలు నేను ఎఫ్ఎస్డి ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ చేయలేదు. నేనైతే చాలా 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 ఇంప్రెస్డ్. ప్రతి దగ్గర స్టాప్ దగ్గర ఆగుతుంది. అసలు ఏమి చేయలేదు, మనం కూర్చోవడం అంతే, జస్ట్ కూర్చోవడం. ఇందులో కూర్చుంటూ మన సినిమాలు చూసుకొచ్చండి ఇంకా హ్యాపీ. ఇంత ఎఫెక్టివ్గా ఉంది ఎఫ్ఎస్డి. గుడ్ డెసిషన్ కొన్నాం. మొత్తానికి లాస్ట్కి ఒక కొత్త కారు కొన్నమాట, యానివర్సరీ పుణ్యమాని. అద్దరిపోయింది అసలు. చూసారా అంబియన్స్ కానీ అంత సూపర్ అంటే సూపర్. అది విషయం. సో అది నచ్చింది అయితే. నైట్ వేసుకున్నావా? చెప్పి కూడా వేసుకోలేదా? ఏమి రాత్రి జస్ట్ డ్రైవ్కి వచ్చామాట అలాగా. అదనమాట. అను ఏమో డిన్నర్కి వెళ్దాం అంది, నేనేమో పడుకొని జెట్ లాగ్ లేచాను లేట్గా. సింబా బాబు సింబా ఏమైందన్నా? రబ్ కావాలా?